విజయం దిశగా దూసుకుపోతుందనడం శుభ పరిణామం అన్నారు కర్నూలు టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి. ప్రపంచమే మోదీ వైపు చూస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రజలు సైతం బీజేపీ కూటమికి పట్టం కట్టడం మోదీ చరిస్మాయే కారణం అని తెలిపారు ఆయన. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా ఎన్డీఏ కూటమి విజయానికి దోహదం చేస్తుందంటున్న కర్నూలు టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డితో మా కర్నూలు కరెస్పాండెంట్ ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న వేళ మొత్తంగా కూడా ఇటు బీజేపీలోనూ ఇటు ఎన్డీఏ కూటమి పార్టీల్లోనూ కూడా ఆనందం వెల్లివిరుస్తోంది. దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మహారాష్ట్రలో కూటమి గెలుపు అన్నది ఏ విధంగా ఉపయోగపడుతుంది, బీజేపీ లేదా నరేంద్ర మోడీ చరిష్మా దేశంలో ఏ విధంగా ఉందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క మహారాష్ట్ర ఎన్నికలను మీరు మొత్తంగా ఎలా చూస్తున్నారు? ఈ ఎన్డీఏ కూటమి ముందంజలో ఉండడాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ముఖ్యంగా ప్రజలు నరేంద్ర మోడీని నమ్ముతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పర్సనల్ చరిష్మా బాగా పనిచేస్తూ ఉంది. అంటే మోడీ ఉండడం వల్ల దేశానికి భద్రత ఉంటుందనేది ప్రజల్లో భావన ఉంది. కాబట్టి ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే శివసేనను కాదని బీజేపీలో తీసుకొని రావడానికి కారణం ఇదే. అదే కాబట్టి మేము కూడా కూటమిలో ఉన్నాం. కాబట్టి ఇది మా కూటమి ప్రభుత్వానికి కానీ లేక భారతదేశ ప్రజలకు కానీ, అందులో ఆర్థిక రాజధాని అంటే భారతదేశానికి ఆర్థిక రాజధానిలో గెలవడం అనేది చిన్న మాట కాదు. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు కూడా క్లియర్గా, ఎందుకంటే వాళ్ళు మరాఠీ సోదరులు ఒక రకంగా చెప్పాలంటే అంత తొందరగా నిర్ణయం తీసుకోరు. ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఆ ప్రజలందరూ కూడా మోడీ యొక్క చరిస్మానే పనిచేసింది. అయితే మొత్తంగా రాహుల్ గాంధీ కూడా చాలా క్రియాశీలకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపిస్తామని చెప్పి ఈసారి చాలా బలంగా చెప్పిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ యొక్క స్ట్రాటజీ వర్క్ చేయలేదంటారా? బీజేపీ ఓవర్టేక్ చేసింది అనుకోవచ్చా? కాంగ్రెస్ స్ట్రాటజీ వర్క్ చేయలేదు కాదు, బీజేపీ స్ట్రాటజీ వర్క్ చేసింది. ఎందుకంటే అక్కడ మైనారిటీస్ ఓట్లు మాకు రావాలి కానీ అనేది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ రాహుల్ గాంధీ ఏమంటే నాకు అన్నీ వస్తాయి, కాంగ్రెస్కు మైనార్టీ ఓట్లు అనుకున్నారు. కానీ బీజేపీ యొక్క చాణక్యం స్ట్రాటజీ అంతా కూడా అమిత్ షా గారు వేసిన ప్లాన్లో మైనార్టీ ఓట్లు సపరేట్ అయిపోయినాయి. దానివల్ల కాంగ్రెస్కు చావు దెబ్బ. అయితే ఇటు ఏపీ నుంచి టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించింది. అయితే ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హిందుత్వవాదంతో మహారాష్ట్రలో ప్రచారం చేపట్టాడు. ఆ ప్రాంతాల్లో బీజేపీకి బాగా సీట్లు వచ్చాయి, ఆధిక్యం వచ్చిందన్న పాయింట్ బాగా చర్చనీయాంశంగా మారుతుంది. దీన్ని ఎలా చూస్తారు? పవన్ యొక్క ఇది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ మా కూటమిలో ఉన్నాడు, చరిస్మా ఉన్నటువంటి లీడరు, యాక్టరు. కాబట్టి ఆయన తిరగడం వల్ల మన తెలుగు ప్రజలు ఉన్న చోట కూడా మనకి మంచి ప్రభావం అనేది చూపిస్తుంది ఆటోమేటిక్గా. దానికి తోడుగా ఈ 2027లో మధ్యంతర ఇవి మళ్ళీ జమిలి ఎన్నికలు అనేది వచ్చేదానికి అవకాశాలు ఇప్పుడు బలపడినాయి. ఎందుకంటే జమిలి ఎన్నికలు పోవాలన్నా వద్దని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. దీంతో బలపడింది. అయితే ఇది కేవలం ఒక మోడీ బీజేపీ యొక్క విజయంగా చూస్తారా, కూటమి విజయంగా మీరు చూస్తారా? కూటమి విజయమే, ఇది కూటమి విజయమే. కానీ మోడీ గారే కదా రథసారథి. మోడీ గారి యొక్క చరిస్మా, మోడీ గారి యొక్క లీడర్షిప్ వరల్డ్ చూస్తూ ఉంది. ఇది మొత్తంగా చెప్తున్నది. మోడీ గారిని ప్రపంచమే కోరుకుంటుంది. మహారాష్ట్ర ప్రజలు కూడా మోడీ చరిష్మాకు లేదా అతను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వాళ్ళు ఓటేసిన పరిస్థితి అని చెప్తున్నారు. మొత్తంగా బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ మహారాష్ట్రలో ఏర్పడడానికి సంపూర్ణంగా అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ చేసిన స్ట్రాటజీల కన్నా కూడా మోడీనే ప్రజలు విశ్వసించారని, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తమ పక్షాలకు కూడా ఇది కలిసి వచ్చే అంశంగా ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రఫీతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి. వయనాడులో ప్రియాంక గాంధీ జోరు పెంచారు.